వృశ్చిక రాశి వారికి నవంబర్ 30వ తేదీ ఆదివారం రోజు దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది, అలాగే రేపటి రోజున ఎన్ అక్షరంతో మొదలయ్యేటువంటి పేరున్న వ్యక్తులతో మీకు జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారండి. కాబట్టి వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నాము అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియోని ఇంకొంతమంది వృశ్చిక రాశి జాతకులకు షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దినఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు గురూజీ శివరామరాజు గారు. గురువుగారి నెంబర్ వచ్చేసి 9392597491. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, గృహ సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, విద్య ఉద్యోగ వ్యాపారం, బాలగ్రహ పీడకలలు, ఎటువంటి సమస్యలున్నా శాశ్వత పరిష్కారం 9 రోజులలో 100% చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్తారండి. 9 రోజులలో పరిష్కారం మీకు తప్పకుండా దొరుకుతుంది. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా 100% తప్పకుండా జరుగుతుందండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి గురూజీ శివరామరాజు గారు. నమ్మకంతో ఒకసారి కాల్ చేసి మీ సమస్యలన్నీ ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ సమస్యకు తగినటువంటి పరిష్కారం మీకు తప్పకుండా దొరుకుతుంది. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి, మీకంతా కూడా మంచి జరుగుతుంది. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఏంటంటే చాలా అంటే మీ దగ్గర ఏంటంటే ఏదైనా ఒక్క వస్తువు ఉన్నా, ఒక్క రూపాయి ఉన్నా కానీ మనసులో కడుపులోకి దాచుకోకుండా మా దగ్గర ఎంత ఉంది, మేము ఎలా చేయాలనుకుంటున్నాము, అలాగే మేము ఇలా సంపాదించాలనుకుంటున్నాము, ఈ దారిలో వెళ్తున్నామని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకోవడం వల్ల మీకు చాలా ఇబ్బందులు పడతారండి. కాబట్టి కొంత విషయాలు మీరు ఏంటంటే అప్రమత్తంగా ఉండాలన్నమాట. అలాగే కొంత రహస్యంగా ఉంచేటువంటి ప్రయత్నం చేయకపోతే ముందు రోజుల్లో అది కాస్త మీకు ఎక్కువగా ఇబ్బంది వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశివారు ఏంటంటే చాలా గొప్ప తెలివిగల వాళ్ళు. కాకపోతే కొన్ని విషయాల దగ్గర అమాయకంగా ప్రవర్తిస్తూ కూడా ఉంటారండి. చాలా గంభీరంగా ఉంటారు. అలాగే వీరికి ఎవరినైనా కానీ చూస్తే భయపడేటువంటి మనస్తత్వంగా ఉంటారనమాట. కానీ వీరు మాత్రం వెన్నపూస లాంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారనమాట. పైకి వీరు స్వభావం ఎలా ఉంటుందంటే కనుక గంభీరంగా ఉంటుందండి. అలాగే మాట తీరు కూడా చాలా కఠినంగా కూడా ఉన్నప్పటికీ చాలా మృదు స్వభావాలని చెప్పుకోవాలి. అలాగే వీరి మంచితనం ఎలా ఉంటుందంటే జనాలు చాలా ఆసరాగా తీసుకునే విధంగా మంచితనంగా ఉంటారు. కొన్ని విషయాల్లో కటువుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి ఈ రోజున చాలా ఆర్థికపరమైనటువంటి విషయాలు లాభాలు కనిపిస్తున్నాయన్నమాట. అలాగే మీకు వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా మంచి లాభాలు అయితే గడించేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రాశివారు ఏంటంటే ఈ రోజున జీవిత భాగస్వామితో కూడా కొన్ని ఆకస్మికమైనటువంటి గొడవలు జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో విఫలం అవ్వడం కానీ, లేదంటే ఏదైనా రహస్యాలను ఒకరినొకరు పంచుకోవడం కానీ మీ ఇద్దరి మధ్య కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు అయితే ఏర్పడవచ్చు అనమాట. కాబట్టి భయపడిన అవసరం అయితే లేదండి. తిరిగి మరలా ఈరోజు సాయంత్రం లోపు అవన్నీ కూడా సర్దుమణగవచ్చు. అలాగే ఈ రాశివారు కొంతమంది మద్యం అలవాటుకు బానిసలై ఆరోగ్యాన్ని పాడు చేసుకునేటువంటి చాలామంది వారు ఉంటారనమాట. ఇంట్లో వారిని చాలా బాధ పెడుతూ ఉంటారు. కాబట్టి మద్యానికి దగ్గరగా ఉండడం, అలాగే అనవసరమైనటువంటి ఖర్చులకు ఇలా మద్యానికి దగ్గరగా ఉండడం కన్నా చాలా మీకు దూరంగా ఉండడం చాలా మేలన్నమాట. ఇలా అనవసరమైనటువంటి ఖర్చులను పెట్టుకుంటూ ఇంట్లో ఇబ్బంది పెట్టకూడదన్నమాట ఎవరిని కూడా. ఇంకా కొంతమంది బాగా అంటే ఏదైనా కానీ హెల్త్ ఇష్యూస్ కూడా రాకుండా ఉంటాయి. అలాగే ఇంట్లో కూడా ఒక మంచి గౌరవం, సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఏర్పడతాయండి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తలు తప్పకుండా పాటించాల్సినటువంటి అవసరం తప్పకుండా ఉంటుందన్నమాట. అలాగే మీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు ఎప్పుడు కూడా మీతో చాలా అంటే కటువుగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది మంచిగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది వెన్నపూసలాగా మాటలు చెప్తూ గొంతు కోసేటువంటి రకాలు, తడిగుడ్డతో గొంతు కోసేటువంటి రకాలు మీ చుట్టూ ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎన్ అనేటువంటి అక్షరంతో పేరున్నటువంటి వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారనమాట. అయితే ఆ యొక్క వ్యక్తి ద్వారా మీ బంధువుల్లో కావచ్చు, లేదంటే మీరు పనిచేసే చోట కావచ్చు, ఉద్యోగం చేసే చోట కావచ్చు, వ్యాపారం చేసే చోట కావచ్చు, లేదంటే మీ దగ్గర వాళ్ళైనా కావచ్చు, మీ యొక్క పాత స్నేహితులు కావచ్చు, ఇలా ఎవరైనా కానీ ఈ ఎన్ అనేటువంటి అక్షరంతో పేరు మొదలైనటువంటి వ్యక్తులతో మీ జీవితంలో చాలా అంటే ఏదైనా కానీ ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయండి.
ఈరోజు దినఫలితాలు ఆధారంగా కనిపిస్తున్నాయి కాబట్టి వారు ఏదైనా కానీ మీతో బాగా మాట్లాడతారు. మీ దగ్గర అన్ని విషయాలను తెలుసుకుంటారు కాబట్టి అలాగే మీరు గ్రహించవలసినటువంటి కొన్ని విషయాలైతే అంటే మీ చుట్టూ ఉన్నటువంటి వారిని ఎవరిని కూడా మీరు ఈజీగా నమ్మొద్దండి. చాలా గుడ్డిగా నమ్మేసి మీ పర్సనల్స్ అన్నీ చెప్పుకోవద్దండి. అలా మీ పర్సనల్స్ చెప్పుకోవడం వల్ల మీరు ఎప్పటికైనా సరే దెబ్బతినేటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా చాలా మంచివారు కూడా ఉంటారండి. కొంతమంది ఏంటంటే కనుక మీ సర్కిల్‌లోనే కొంతమంది మీ చుట్టూ ఉన్నటువంటి వారే మిమ్మల్ని ఎప్పుడెప్పుడు నాశనం చేయాలని చూస్తున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. అటువంటి వ్యక్తులతో తగు జాగ్రత్తలు పాటించి మనమే దూరంగా ఉండడం చాలా మంచిదనమాట. వారే మీ మీద విపరీతమైనటువంటి ద్వేషంతో, కోపంతో రగిలిపోతూ మిమ్మల్ని నాశనం చేయాలనుకునేటువంటి మెంటాలిటీతో ఎవరు బుద్ధి అయితే ఉంటుందో అదేంటంటే మీ మనసుకు అర్థమైపోతుందండి ఆటోమేటిక్‌గా. కాబట్టి మీరు కొంచెం దరిచేరనివ్వకుండా జాగ్రత్తగా అయితే ఉండండి. మీ బలం ఏంటి, మీ బలహీనత ఏంటి అనేవి వారితో పంచుకోకండి. అలాగే వారితోనే కాదండి, ఎవరితోనైనా కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే ఏ పని ఏంటి, మీ బిజినెస్ ఏంటి, దాంట్లో ఎంత లాభం వస్తుంది, ఏంటి నష్టాలు ఏంటి, ఇటువంటివన్నీ చూసుకోండి. అంతేకాని ఇక వేటి జోలికి వెళ్ళకుండా ఉంటేనే మీ లైఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందన్నమాట. అలాగే మీ భవిష్యత్తుకు కూడా బంగారు బాటగా మీరు వేసుకున్న వారు అవుతారండి. అలాగే మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్నట్లుగా సక్రమంగా ఈరోజు సాగిపోతాయండి. అయితే ఈరోజు ప్రయాణాల విషయంలో తగు జాగ్రత్తలు అయితే పాటించాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈరోజు ఇక విదేశాలకు ప్రయాణాలు అయ్యేవారు ఈరోజు చాలా జాగ్రత్తగా అంటే వాయిదా వేసుకునేవడమే మంచిదని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి చక్కగా స్నానం ఆచరించిన తర్వాత సూర్య నమస్కారాలు చేసుకొని ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరి నామంతో చక్కగా ఇంట్లో దీపం పెట్టుకొని తులసి చెట్టు దగ్గర దీపారాధన చేసుకొని ప్రదక్షిణలు చేసుకోవడం వల్ల దీనివల్ల ఏంటంటే మీకు ఏదైనా ప్రతికూలమైనటువంటి అంశాలు ఉన్నా కూడా శత్రు భయం కానీ ఇటువంటివన్నీ ఉన్నా కూడా తొలగిపోతాయన్నమాట. అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయంకి వెళ్ళడం కానీ, శివాలయంకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం కానీ మీకంతా కూడా మేలు జరుగుతుంది. లేదంటే కుదరని పక్షంలో పరమేశ్వరుడి యొక్క శివాలయానికి వెళ్ళిన స్వామివారిని దర్శించుకున్నా కూడా బాగుంటుందన్నమాట. అలాగే మీ జీవితంలో కాస్త క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు మీకు వ్యతిరేకంగా ఉంటారండి. అంటే ఇప్పటి వరకు మీరు వారిని బాగా నమ్మి ఉండవచ్చు. ఆ వ్యక్తులతో అన్ని విషయాలకు మీరు పంచుకొని ఉండవచ్చు. కానీ అటువంటి వ్యక్తులు ఏంటంటే ఈరోజు మీకు వ్యతిరేకంగా ప్రవర్తించడం వల్ల మీ మనసు కొంత అలజడిగా అనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల మానసిక ఒత్తిడికి గురి అవుతారు. కాబట్టి అలాగే తిరిగి మరలా వారితో మాట్లాడుకునేటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వారు మిమ్మల్ని దూరంగా అయితే పెట్టవచ్చు. కానీ మీరు బాధపడిన అవసరం లేదండి. ఒకరి కింద చేయి చాపి ఒకరి కింద తల వంచేటువంటి రకాలైతే మీరు అసలు కాదనమాట. తిరిగి మరలా వారికి తగినటువంటి సమాధానం అలాగే కాలం మంచిగా మీకు అనుకూలంగా రావడానికి కూడా మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా మీకు అనుకూలిస్తాయన్నమాట. ఏ వ్యక్తులైతే మిమ్మల్ని అవమానపరిచారో, ఏ వ్యక్తులైతే వద్దని చెప్పి మిమ్మల్ని కాదని దూరంగా పెట్టారో ఆ వ్యక్తులు తిరిగి మరలా మీ దగ్గరకు వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట రేపటి రోజున. ఇంకా బంధువుల్లో కొంతమంది వ్యక్తులు మీ మీద కాస్త పగ ద్వేషాలతో మీరు ఏదైనా ఒక రూపాయి సంపాదించుకున్నా లేదంటే ఏదైనా మీరు చేస్తున్నప్పటికీ పనులు అభివృద్ధికి ఎక్కువగా ఉన్న కొంతమంది బంధువర్గం ఏమిటంటే మీ మీద విపరీతమైనటువంటి కక్ష సాధింపులతో లేనిపోని దురుద్దేశంతో మిమ్మల్ని అనరానటువంటి మాటలను అలాగే నలుగురిలోని మిమ్మల్ని చిన్న చూపుతో అవమానించడం కానీ ఇటువంటివన్నీ జరుగుతాయండి. అయితే తద్వారా ఏంటంటే కనుక మీరు వారితో బంధాన్ని ముగించుకోవాల్సినటువంటి సూచనలు అయితే ప్రయత్నాలు అయితే ఎక్కువగా చేస్తారనమాట. అలాగే వారితో బంధాన్ని కూడా ముగించుకునేటువంటి అవకాశాలైతే రేపటి రోజున మీకు తప్పకుండా దిశగా మీరైతే ప్రయత్నాలు చేస్తారండి. అలాగే ఇంట్లో ప్రతినిత్యం కూడా పూజ చేసుకోండి. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళండి, ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళండి, నుదుటిన ఆంజనేయ స్వామి వారి సింధూరం ధరించండి. ఇటువంటివన్నీ కూడా మీరు చేస్తూ మీ పనులు మీరు సమగ్రవంతంగా ధర్మపరంగా చేసుకుంటూ పోవడం వలన ఏ శత్రువులు కానీ లేదంటే ఎవరు కూడా మిమ్మల్ని తాకడానికి కూడా వణికిపోతారండి. కాబట్టి మీకేమి పడకండి, మీరేం బాధపడకండి. మీకు అన్నిటి విధంగా భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా ఉంటుంది. మనం మనుషులమని నమ్మండి. ఎందుకంటే దేవుడి నమ్మకం వలన మనకు ఉన్నటువంటి శక్తి, మనకు ఏర్పడేటువంటి ధైర్యం అంతా ఇంత కాదు. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోద్దండి. నరదిష్టి తొలగించుకోవడం కోసం ఉప్పుతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి. అలాగే నరదిష్టి అనేది పూర్తిగా తొలగిపోతేనే మనం మానసిక ఒత్తిడి కూడా ఎక్కువ అవుతుంది. మనం చేయాల్సినటువంటి పనులు చేయలేకపోతాం. కాబట్టి ఎప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీకి అంటే ఉండకండి. ఎర్ర నీళ్ళతో దిష్టి తీసేసుకుంటూ ఉప్పుతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి. మగవారైతే కనుక కుడి కాలుకు, ఆడవారైతే కనుక ఎడమ కాలికి నల్లదారం కట్టుకోండి. బయటకు వెళ్ళేటప్పుడు అమ్మవారి యొక్క శక్తి కుంకుమను ధరించి బయటకు వెళ్ళేటప్పుడు ప్రయత్నాలు అయితే చేయండి. లేకుంటే కనీసం సింధూరానైనా ధరించండి. అలాగే వీటన్నిటిని కూడా చేసుకుంటూ ఇంటి కులదైవాన్ని కనీసం దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ దర్శించుకునేటువంటి వీలు మీకు లేనటువంటి పక్షంలో తప్పకుండా కనీసం కులదైవ నామస్మరణ అయినా చేసుకోవడం వల్ల మీకు అన్ని విధాలుగా కూడా వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, చిన్న పెద్ద బిజినెస్లు అనే తేడా లేకుండా ప్రతికూలమైనటువంటి మీరు అటువంటి అంశాల నుండి బయటపడడానికి కులదేవత ఆరాధన మీకు చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట.
ఈ విధంగా మీ యొక్క తెలివితేటలతో, మీ యొక్క ధర్మపరమైనటువంటి జీవన విధానంతో మీరు కనుక ఈ విధమైనటువంటి కొన్ని విషయాల్లో మంచి ప్రవర్తన కలిగి ఉండి, మీ పనులు మీరు కనుక చేసుకుంటూ వెళ్తే చక్కగా మీరు అనుకున్నటువంటి ప్రతి విషయంలో కూడా మీరు పాజిటివ్ రెస్పాన్స్‌ని మీరు చూస్తారనమాట. చూశారు కదండీ! ఈ వీడియో కనుక వృశ్చిక రాశి వారికి నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్‌ని ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో ఇంకొంతమంది వృశ్చిక రాశి జాతకులకు షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.